దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఈరోజు యోబు గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను అటు ఇటు తొలక ఆయన మార్గమును అనుసరించుదని. యోబు జీవితంలో మనం చూసినట్లయితే దేవుని మార్గాల్ని ఆయన జీవితంలో ఆయన పాదములు అడుగుజాడలు విడవక నడిచినవి, ఆయన పాదములు అడుగుజాడలు విడక అంటే దేవుని యందు స్థిరపరచుకున్నాడు ఆయన పాదములను. అదేవిధంగా ఆయన అటు ఇటు తొలక దేవుని మార్గమును అనుసరించినట్లుగా మనకి యోబు జీవితంలో మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఆలోచించినట్లయితే మన జీవితంలో ప్రాముఖ్యమైనవి, మన జీవితంలో ఒక తీర్మానం, ఒక రిజల్యూషన్ మన లైఫ్లో తీసుకున్నట్లయితే దేవుని వాక్యములను దేవుని యొక్క మార్గములను శ్రద్ధగా మనం పాటించినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో మనకు కావాల్సిన అన్ని దేవుడు మనకు సమకూరుస్తాడు. అయితే అందుకే అంటున్నాడు ఇక్కడ, నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను అటు ఇటు తొలక ఆయన మార్గములను అనుసరించుతిని. ఆయన మార్గంలో అనుసరించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు, దేవుడు మనకు కృపనిస్తాడు. ఎక్కడ కూడా మన మార్గంలో మనం తప్పిపోకుండా, మనం ఎక్కడ విడవకుండా, ఫెయిల్ అవ్వకుండా దేవుడు మనకి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా దేవుడు మనకి కృప చూపిస్తారని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అందుకే మన జీవితంలో మనము ఎప్పుడు కూడా మన పాదములు మన అడుగుజాడలు విడవక నడిచింది. దేవుడి పాదంలో, దేవుడి యొక్క మార్గంలో మనం నడచడానికి చాలా ప్రాముఖ్యం. ఎలా అయితే దేవుడి మార్గంలో నడుస్తామో తప్పకుండా దేవుడు మనకి ఎప్పుడు ఓడిపోయినవాడు, ఎప్పుడు కూడా మనల్ని మరి తడబడినవాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే కాదు యోబు గ్రంథం మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఉజ్ దేశమందు యోబు అని ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినవాడు. మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో ఆయన జీవితం చూసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితం ఆయనకి యోబు జీవితంలో మనకు కనబడుతున్నాయి. మొదటిగా ఆయన పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణత కలిగి జీవిస్తున్నాడు మనకు. రెండవదిగా ఆయన జీవితంలో సరిగ్గా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాదు కానీ ఫియర్డ్ గాడ్, దేవుని పట్ల ఎప్పుడు భయం కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాదు కానీ ఎప్పుడు కూడా చెడుని విడిచిపెట్టే మనసు కలిగి ఉన్నాడు. క్రిస్టియన్ లైఫ్లో మనకు తప్పకుండా ఇవి చాలా అవసరం. అందుకే అంటున్నాడు పర్ఫెక్ట్ అంటే ఏంటంటే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ట్రూ బ్లేమ్లెస్ అండ్ సిన్సియర్. అంటే ఆయన అక్కడ యథార్థవంతుడిగా ఉంటున్నట్టుగా మరి మనకు కనబడుతుంది. అది పర్ఫెక్ట్ మీన్స్. అప్రైట్ మీన్స్ అంటే టు బి స్ట్రైట్ అంటే తిన్నగా వెళ్ళేవాడు, అటు ఇటు మార్గాలు చూడకుండా కేవలం దేవుడి వైపు మాత్రమే చూస్తూ వెళ్ళేటువంటి మనసు కలవాడు ఆయన. అంత మాత్రం కాదు కానీ ఆయన దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన భయం ఏదైతుందో దేవుని ప్రేమను అతనిలో పెంచినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే మన జీవితంలో మనకు అవసరం. అదేవిధంగా మరి చెడుని విసర్జించేవాడు ఆయన. చెడుని ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా మరి దేవుని విడిచిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. అది యథార్థవంతులను న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినవాడు కాబట్టి అటువంటి లైఫ్ని మన యోబు జీవితంలో మనం చూస్తున్నాం. అందుకే ఆయన లైఫ్లో ఏ పరిస్థితి ఎదురైనా సరే, ఏ స్థితి ఎదురైనా సరే దేవుడు తిరిగి ఆయనకి రెండింతగా ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే మన జీవితంలో కూడా మనం ప్రాముఖ్యంగా మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఎలా అంటే దేవుని మార్గం నడవడం కొరకు, శ్రద్ధగా దేవుని మార్గం నడుచు కొరకు మన జీవితాన్ని స్థిరపరచుకుంటే అది తప్పకుండా మన జీవితంలో అది ఎప్పుడు కూడా మనల్ని ఫెయిల్ అవ్వదు. మనల్ని ఎప్పుడు కూడా దేవుని మార్గం నడిస్తే అది ఎప్పుడు కూడా మనం ఓడిపోవడానికి అవకాశం లేదు, మనము వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. కానీ దేవుని నడవడానికి దేవుడు మనకి ఎప్పుడు కృపణిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మన లైఫ్లో యోబు జీవితాన్ని తీసుకున్నట్లయితే తప్పకుండా మనము అటువంటి ప్రాముఖ్యమైన తీర్మానాలు మన లైఫ్లో తీసుకుంటే తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితం జరుగుతాయని మరి నమ్ముదాం, విశ్వాసంతో నమ్ముదాం. ఈ దినమంతా కూడా మరొకసారి దేవుని కార్యాన్ని మన జీవితంలో పొందుకోవడానికి మనం మరొకసారి దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరొకసారి ప్రభా యోబు జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఆయన ప్రాముఖ్యంగా ప్రభా మీకు స్థిరమైనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నట్లుగా శ్రద్ధగా ప్రభా మీ యొక్క మరి నడకలో ఉంటున్నట్టుగా ప్రభా మేము చూస్తున్నాం ప్రభా. అటువంటి ప్రభా ఆలోచన ప్రభా అటువంటి తీర్మానాలు మా జీవితంలో మేము తీసుకోవడానికి మాకు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరొకసారి మేము అటువంటి మరి పరిపూర్ణంగా ప్రభా మరి యథార్థవంతంగా ప్రభా తండ్రి భయం లేకుండా ప్రభా భయం కలిగి దేవుని పట్ల భయం కలిగి అదేవిధంగా ప్రభా మరి చెడుని విసర్జించే మనసు మన జీవితంలో ప్రభా ఉండడానికి ప్రభా సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఈ దినం ప్రభా మాతో ఉండమని ప్రార్థిస్తూ మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.